దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నెంబర్ 137. కథను రచించిన వారు నక్షత్ర గారు. తన పర్మిషన్తో ఈ కథను మీకు అందిస్తున్నాను. ఇక కథలోకి వెళ్దాము. యశ్వంత్, ఆదిత్య వెళ్ళిపోయాక దివ్య కూర్చున్న చోటే ఉండి ఏడుస్తుంటే అభి తన దగ్గరికి వచ్చి కింద కూర్చున్న తన భుజం చుట్టూ చేయి వేసి, లే దివ్య అంటూ తనని లేపాడు. దివ్య ఏడుస్తూ అభిని హక్ చేసుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంటుంది. దివ్యను చూసి జయరాం గారు, సంజన, సాహితీ కూడా బాధపడుతుంటారు. ఊరుకో దివ్య అంటూ అభి తనని సముదాయిస్తున్నాడు. మా యశ్వంత్ అన్నయ్యని చాలా బాధ పెట్టాను అభి. అన్నయ్య నా మీద పెట్టుకున్న కలల్ని, ఆశల్ని నాశనం చేశాను. కొంచెమైనా మా అన్నయ్య నా ప్రేమను అర్థం చేసుకుని ఉంటే మన పెళ్ళి ఇంకోలా జరిగి ఉండేది అని కన్నీళ్ళు పెడుతుంటే అభి తనని సముదాయిస్తూ, అలా జరగాలని నేను కూడా ప్రయత్నం చేస్తూ నిన్న నేను మా నాన్న మీ అన్నయ్యకి నచ్చ చెప్పాలని వచ్చాం దివ్య. కానీ ఏం జరిగిందో నువ్వు చూసావు కదా. చివరికి మన పెళ్ళి ఇలా జరగక తప్పలేదు అన్నాడు బాధపడుతూ. సంజు కన్నీళ్ళు తుడుచుకొని దివ్య దగ్గరికి వచ్చి, ఇప్పుడు మీ అన్నయ్య మూర్ఖత్వంతో ఇలా ప్రవర్తిస్తున్నాడు, కానీ అభి నువ్వు సంతోషంగా ఉంటే యశ్వంత్ జరిగినవన్నీ మర్చిపోయి మిమ్మల్ని చేరతీసి మీ పెళ్ళిని అంగీకరిస్తాడు. ఆ నమ్మకంతో ఉండండి అని అంది. దివ్య తనని చూస్తూ, మీరు అన్నట్టుగా జరుగుతుందా? నిజంగానే మా అన్నయ్య ఈ పెళ్ళిని ఒప్పుకుంటాడా? మమ్మల్ని చేరదీస్తాడా అని ఆశగా అడుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. అభి చాలా మంచివాడు. మీ ఇద్దరి అన్యోన్యమైన కాపురం చూశాక ఖచ్చితంగా యశ్వంత్ రియలైజ్ అవుతాడు, మిమ్మల్ని దగ్గరికి తీస్తాడు అని చెప్తుంది. జయరాం గారు కూడా ముందుకొచ్చి, అవునమ్మా, ఇప్పుడు యశ్వంత్ మీ పెళ్ళి జరిగినందుకు కోపంగా ఉన్నా తర్వాత రియలైజ్ అవుతాడులే. మీ పెళ్ళిని ఖచ్చితంగా అంగీకరిస్తాడు. నువ్వు బాధపడకు దివ్య అని కోడలికి అభిమానంగా చెప్పాడు. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను అంది దివ్య. సాహితీ దగ్గరికి వచ్చి, ఫైనల్గా నీ పెళ్ళి కోరుకున్న వారితో జరిగింది దివ్య. ఇక హ్యాపీగా ఉండు అని అంది. బాబాయ్, ఇక వీళ్ళని ఇంటికి తీసుకువెళ్ళండి అంది సంజు. కానీ నీ సంగతి ఏంటి సంజన అని అడిగాడు అభి సంజన గురించి బాధపడుతూ. నా సంగతి ఏంటి అంటే నేనైనా ఏం చెప్పను. కాకపోతే యశ్వంత్ నా మీద చేయి చేసుకునే వరకు వచ్చినా నన్ను ఇంటి నుంచి గెంటడనే నమ్మకం అయితే ఉంది అని అంది కన్నీళ్ళు తుడుచుకుంటూ. పోనీ మాతో పాటు నువ్వు కూడా మా ఇంటికి రామ్మా అన్నాడు జయరాం గారు. లేదులే బాబాయ్, మీరు వెళ్ళండి. అలాగే మీరు పోతూ పోతూ సాహితిని కూడా తన ఇంటి దగ్గర డ్రాప్ చేయండి. అభి సంజన గురించి బాధపడుతుంటే, ఈ కష్టాలు పడటం నాకేమీ కొత్త కాదులే అభి. నా గురించి వదిలేసి దివ్యతో సంతోషంగా ఉండు అని అంది. దివ్య సంజుని హక్ చేసుకుని ఏడుస్తుంటే, పిచ్చి పిల్ల, కోరుకున్న వాణ్ణి పెళ్లి చేసుకున్నావు కదా, ఆ సంతోషంలో ఉండు. మీ అన్నయ్య కోపం నిదానంగా చల్లారుతుందిలే. ఇక వేరే విషయాల గురించి ఆలోచించటం మానేసి మీరిద్దరూ హ్యాపీగా ఉండండి అని వాళ్ళిద్దరి చేతులు కలిపింది. పద అభి, వెళ్దాము అన్నాడు జయరాం గారు. అభి సంజనాని బాధగా చూస్తూనే దివ్యను తీసుకొని వెళ్ళిపోతున్నాడు. వాళ్ళతో పాటు జయరాం గారు, సాహితీ కూడా వెళ్ళిపోయారు. ఇక అక్కడ ఒంటరిగా మిగిలింది సంజునే. ఇన్నాళ్ళు యశ్వంత్ ప్రేమని చవి చూసిన సంజు ఇప్పుడు తన ఒంటి మీద పడిన యశ్వంత్ చేతి దెబ్బ తట్టుకోలేక అక్కడే కూర్చొని పోయి కుమిలిపోతూ ఏడుస్తుంటుంది. అసలు యశ్వంత్ని ఎలా ఫేస్ చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉండిపోయింది. అసలు తనకి ఆ క్షణం ఎటు వెళ్ళాలో కూడా అర్థం కావడం లేదు. కొద్దిసేపటికి కన్నీళ్లు పెట్టుకుంటూనే లేచి పచ్చగా అభి దివ్యల పెళ్లి జరిగిన ఆ పీటల్ని చూసుకొని ఒక్కొక్క అడుగు వేసుకుంటూ
అక్కడి నుంచి బయలుదేరింది. ఇక అక్కడి నుండి బయలుదేరిన ఆదిత్య కార్ డ్రైవ్ చేస్తుంటే యశ్వంత్ పక్కన కూర్చున్నాడు. యశ్వంత్ దుఃఖం ఎంత ఆపుకుందామన్నా ఆగటం లేదు. జరిగింది భరించలేకపోతున్నాడు. ఇలా కొంత దూరం వెళ్ళాక కార్ ఆపు ఆదిత్య అన్నాడు. ఎందుకన్నయ్యా అని అడిగాడు డ్రైవ్ చేస్తూనే. కాసేపు ఆపు అన్నాడు. సరే అని చెప్పి ఆదిత్య ఒక చెట్టు నీడను చూసి ఆ చెట్టు కింద కారు ఆపాడు. యశ్వంత్ కారు దిగి కట్టలు తెచ్చుకుంటున్న దుఃఖంతో చెట్టు కిందికి వెళ్ళి కన్నీళ్లు పెడుతున్నాడు. వాళ్ళ అన్న బాధను చూసి తట్టుకోలేక ఆదిత్య దగ్గరికి రాబోతుంటే పూర్ణ దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. ఇంకా అసలు విషయం తల్లికి తెలియలేదని గుర్తొచ్చి ఓ పక్కకు వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. ఏమైందిరా, దివ్య గురించి ఏమైనా తెలిసిందా అని అడిగింది పూర్ణ కంగారు పడుతూ. ఆదిత్య చెప్పడానికి కూడా బాధపడుతూ నీకసలే ఆరోగ్యం బాగుండదు, కానీ జరిగింది చెప్పక తప్పదు. నేను చెప్పేది విని గుండె నిబ్బరం చేసుకో. అంతా మన చెయ్యి దాటిపోయిందమ్మా. దివ్య పెళ్ళి అభితో గుడిలో జరిగిపోయింది అని అన్నాడు. అది విన్న పూర్ణ షాక్ అవుతూ ఏమిట్రా నువ్వనేది, నువ్వు చెప్పేది నిజమేనా అని అడిగింది. నిజమేనమ్మా, దివ్య మనకి ఇష్టం లేకుండానే తన పెళ్ళి తను చేసుకుంది అన్నాడు. అసలు తను అలా ఎలా చేయగలిగిందిరా? యశ్వంత్ తన పెళ్లి మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు. వాడి ఆశలన్నీ నాశనం చేసింది. అసలు దివ్యకి అంత ధైర్యం ఎలా వచ్చిందిరా? అలా ఎలా వెళ్ళి ఆ అభిని పెళ్లి చేసుకోగలిగింది అని అడిగింది బాధపడుతూ. పూర్ణ అలా మాట్లాడగానే ఆదిత్యకి అక్కడ సంజు దగ్గర ఉండి పెళ్లి జరిపించిందని అతను చెప్పడం గుర్తొచ్చి, మన దివ్యకి ధైర్యం లేకపోయినా మన ఇంట్లో ధైర్యవంతురాలు ఒక్కతి ఉంది కదమ్మా, అదే ఆ మహాతల్లి సంజునే దగ్గరుండి వాళ్ళ పెళ్లి చేసింది అన్నాడు తన మీద కోపంతో. అది వినగానే పూర్ణ కళ్ళు సంజు మీద కోపంతో పేలిపోతుంటాయి. ఆవిడ మన కుటుంబాన్ని నాశనం చేయడం కోసమే మన కుటుంబంలో అడుగు పెట్టిందట్టుంది. అయినా ఆ అభి తన ఫ్రెండ్ కదా, అందుకే వాళ్ళ పెళ్ళికి అంత సపోర్ట్ చేసి దగ్గరుండి పెళ్లి చేసింది అన్నాడు కోపంతో సంజు మీద రగిలిపోతూ. ఛీ, దౌర్భాగ్యురాలు. అది నిజంగా మన ఇంటికి పట్టిన శని. దానిని మళ్ళీ ఈ ఇంట్లోకి రానియవద్దు అంది పూర్ణ. ఆదిత్య అలా మాట్లాడుతూ ఉండగానే సంజయ్ దగ్గర నుంచి కాల్ వెయిటింగ్ వస్తుంటుంది. ఆ కాల్ చూసి కంగారు పడుతూ యశ్వంత్ వైపు చూశాడు. యశ్వంత్ వెనుకగా కనిపిస్తున్నాడు, కానీ యశ్వంత్ దుఃఖమేంటో ఆదిత్యకు అర్థమై యశ్వంత్ ఇప్పుడు వాళ్ళకి ఆన్సర్ చేసే పరిస్థితిలో లేడని తెలిసి, నేను మళ్ళీ తర్వాత మాట్లాడతానమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేసి సంజయ్ కాల్ లిఫ్ట్ చేశాడు. హలో ఆదిత్య, చాలాసేపు నుంచి యశ్వంత్ గారికి ఫోన్ చేస్తున్నాను, లిఫ్ట్ చేయడం లేదు. మేము పెళ్ళికి రెడీ అయి బయలుదేరి ఉన్నాము. ఇక మమ్మల్ని గుడి దగ్గరికి వచ్చేయమంటారా అని సంజయ్ మాటలు వినిపిస్తున్నాయి. వారికి సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడుతూ మాటలు కదపలేకపోతుంటాడు. తల్లిదండ్రులతో కలిసి ఉన్న సంజయ్ ఫోన్ స్పీకర్ పెట్టి మాట్లాడుతుంటే అటు నుండి రెస్పాండ్ రాక హలో ఆదిత్య అన్నాడు. ఆదిత్య వాళ్ళకి చెప్పక తప్పదని తెలిసి ఐఎమ్ సో సారీ సంజయ్, ఇంతకు ముందే మా దివ్య అభిని పెళ్లి చేసుకుంది అని అన్నాడు. అది విని సంజయ్ అతని పేరెంట్స్ షాక్ అవుతున్నారు. అలా పెళ్లి చేసుకుంటారని అనుకోని సంజయ్ షాక్ అవుతూ ఏం మాట్లాడుతున్నావు ఆదిత్య, నువ్వు చెప్తున్నది నిజమేనా అని అడిగాడు. నిజమే, ఇది మీకు షాకింగ్ లాగానే ఉండొచ్చు, కానీ జరిగింది ఇది అంటూ ఆదిత్య ఉన్న విషయం చెప్తున్నాడు. సంజయ్ అతని పేరెంట్స్ అంతా విని నిరాశ చెందుతున్నారు. సంజయ్ అదే నిరాశతో మాట్లాడుతూ మీ బాధ కూడా మాకు అర్థమవుతుంది ఆదిత్య. మీ ఇంటి నుంచి బంధుత్వం కలుపుకునే అదృష్టం మాకు లేదు అని బాధపడుతూ చెప్పాడు. వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ సారీ సంజయ్. మీరు మీ కుటుంబం
మమ్మల్ని క్షమించాలి అంటూ ఆదిత్య బాధపడుతూ చెప్పాడు. అలా మాట్లాడొద్దు. దివ్య అతన్ని పెళ్లి చేసుకోవాలని అంత అభిలాషతో ఉంది కాబట్టి ఇక వాళ్ళని అలా వదిలేయడమే కరెక్ట్. ఇక ఉంటాను అని చెప్పి సంజయ్ ఫోన్ పెట్టేశాడు. నిన్ను భర్తగా చేసుకునే అదృష్టం ఆ దివ్యకి లేదు అని అన్నారు అతని తల్లిదండ్రులు. ఆదిత్య ఫోన్ పెట్టేసి వాళ్ళ అన్నయ్య దగ్గరికి వచ్చి, సంజయ్ ఫోన్ చేశాడు అన్నయ్య, ఉన్న విషయం చెప్పాను అన్నాడు. యశ్వంత్ అది విని మౌనంగా ఊరుకున్నాడు. ఇంటికి వెళ్దాం రా అన్నయ్య అన్నాడు. నేను దివ్యకి ఏం లోటు చేశానని ప్రతిసారి నా మాట కాదంటూ వచ్చింది అని అడిగాడు శూన్యంలోకి చూస్తూ. ఇక తన గురించి వదిలే అన్నయ్య, తను మన ఫ్యామిలీ మెంబరే కాదనుకో అన్నాడు ఆదిత్య. నా చెల్లెలంటే నాకు ప్రాణంరా, అలా ఎలా మన ఫ్యామిలీ మెంబర్ కాదనుకుంటాను అని మనసులో అనుకున్నాడు యశ్వంత్. ఇక ఇంటికి వెళ్దాం రా అన్నయ్య అన్నాడు. నన్ను కాసేపు ఒంటరిగా వదిలే ఆదిత్య, నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఈ పరిస్థితిలో ఒంటరిగానా అన్నాడు ఆదిత్య కంగారు పడుతూ. ఇలాంటి పరిస్థితులకి నేను చచ్చేవాణ్ణి కాదులేరా, నన్ను వదిలేసి వెళ్ళిపో అంటూ కసిరించినట్టుగా చెప్పాడు. సరే అన్నయ్య, కాకపోతే త్వరగా ఇంటికి రావడానికి చూడు, కానీ కార్ ఇక్కడే ఉంచి వెళ్తాను అన్నాడు. లేదు, నువ్వు కార్ తీసుకుని వెళ్ళు, నేను ఏదో ఒక రకంగా వస్తానులే అన్నాడు. సరే అన్నయ్య అని చెప్పి ఆదిత్య కార్ తీసుకుని బయలుదేరాడు. మరో పక్క సంజు అడుగులు ఎటు పడుతున్నాయో తెలియక రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది. కానీ తన మనసులో యశ్వంత్ రూపమే పదిలంగా ఉంది కాబట్టి ఆ అడుగులు యశ్వంత్ మాన్షన్ వైపే పడుతుంటాయి. కానీ అక్కడికి వెళ్ళాక పూర్ణ చేతిలో తన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది అనేది సంజు ఊహించలేకపోతుంది. ఇక కళ్యాణి గారు భర్త కొడుకు ఎటు వెళ్ళారో తెలియక ఎదురు చూస్తూ, నాకు చెప్పకుండా ఈ తండ్రి కొడుకు ఎటు వెళ్ళారు? ఏంటో ఈ తండ్రి కొడుకు నాకు తెలియని రాజకీయాలు చేస్తున్నారు. నేనేమో ఆ యశ్వంత్ నా కొడుకుని ఏం చేస్తాడని అనుక్షణం భయపడుతూ చస్తున్నాను అని అనుకుంటూ తన భయంలో తను ఉంటుంది. పని మనిషి మణి తన పని తను చేసుకుంటూనే ఆ ఇంట్లో జరుగుతున్న విషయాలను గమనిస్తూ ఉంటుంది. జయరాం గారు కార్ డ్రైవ్ చేస్తుంటే సాహితి వారి పక్కన కూర్చొని ఉంది. పెళ్లి బట్టలు, మెడలో పూలదండలతో ఉన్న నవదంపతులు కారు వెనక సీట్లో కూర్చొని ఉన్నారు. దివ్య మొహంలో బాధ తొలగిపోవడం లేదు. యశ్వంత్ గురించి బాధపడుతుంటుంది. కొద్దిసేపటికి జయరాం గారు సాహితిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి కొడుకు కోడలు తీసుకుని మళ్ళీ స్టార్ట్ అయ్యాడు. కళ్యాణి ఫోన్ చేస్తూ వాళ్ళ కోసం టెన్షన్గా ఎదురు చూస్తూ ఉండగానే కారు వచ్చి వాళ్ళ ఇంటి ముందు ఆగింది. అమ్మయ్య వచ్చారు అని అనుకొని కళ్యాణి గుమ్మం ముందుకు వచ్చి ముందుకు చూసేసరికి భర్తతో కలిసి నవదంపతులు ఎదురుగా రావడం కనిపిస్తుంటుంది. వాళ్ళని అలా చూసి కళ్యాణి గారు షాక్ కావడం తన వంతవుతుంది. తనతో పాటు మణి కూడా వాళ్ళని చూసి ఆశ్చర్యపోతుంది. కళ్యాణి అలా షాకింగ్లో ఉండగానే అభి, దివ్య నవదంపతులుగా వచ్చి గుమ్మం ముందు నిలబడ్డారు. జయరాం గారు వాళ్ళ పక్కగా వచ్చి నిలబడ్డారు. అభి తల్లి వైపు చూస్తుంటే దివ్య ఆ క్షణం కొంచెం బాధని మర్చిపోయి కోరుకున్న వాణ్ణి పెళ్లి చేసుకొని అత్తారింట్లో అడుగు పెడుతున్న తరుణం వచ్చేసరికి సిగ్గుతో తలదించుకొని నిలబడి ఉంది. భార్య అలా షాక్ అవటం జయరాం గారు చూస్తూ, అభి దివ్యల పెళ్ళి జరిగింది కళ్యాణి, పిల్లలకి హారతిచ్చి లోపలికి ఆహ్వానించు అన్నాడు. కానీ కళ్యాణి గారి కాళ్ళు కదలటం లేదు. మణి జరుగుతుంది మౌనంగా చూస్తుంటుంది. చెప్పేది నీకే కళ్యాణి, పిల్లలకు హారతివ్వు అంటూ భార్య మీద కొంచెం సీరియస్గా చెప్పాడు జయరాం గారు. అసలు ఏంటండి ఇదంతా అంది కళ్యాణి గారు. ఏదైనా ఉంటే లోపలికి వచ్చాక మాట్లాడుకుందాం, ముందు కొడుకు కోడలికి హారతివ్వు అన్నాడు జయరాం గారు. వాళ్ళ పెళ్ళి జరిగినందుకు కొంత టెన్షన్ పడుతూనే
భర్త మాటలకి గౌరవిస్తూ కళ్యాణి లోపలికి వెళ్ళి హారతి ప్లేట్తో వాళ్ళ ముందుకు వచ్చింది. మణి ఓ పక్కగా ఉండి అదంతా చూస్తూ ఉంటుంది. జరిగిన పరిస్థితులకు కళ్యాణి కోడల్ని కోపంగా చూస్తూనే ఇద్దరికీ హారతి ఇవ్వబోతుండగా అభి అతని మొహాన్ని ఎర్రగా మార్చుకొని ఇన్నాళ్ళు ప్రేమ ముసుగుతో ఆడుతున్న నాటకీయ పరిణామానికి స్వస్తి పలికినట్టుగా ఫోర్స్గా ఆ హారతి ప్లేట్ని నెట్టేశాడు. క్షణంలో ఆ హారతి ప్లేట్ గాలిలో ఎగురుతూ వెళ్ళి ఒక పక్కకి టంగున శబ్దం అవుతూ కింద పడితే ప్లేట్లో ఉన్న కర్పూరం ఇంకొక పక్కకు వెళ్ళి కింద పడి వెలుగుతూ కనిపిస్తుంది. అప్పటి వరకు సిగ్గుతో తలదించుకుని ఉన్న దివ్య అభి చేసిన పరిణామానికి తల ఎత్తి చూస్తూ నిర్ఘాంతపోతుంటే జయరాం గారు కళ్యాణి కూడా కొడుకు చేసిన పనికి షాక్ అవుతున్నారు. జరిగింది చూసి దివ్యకి అర్థం కాకుండా పోతుంటే అభి దివ్య చెయ్యి గట్టిగా పట్టుకొని ఫోర్స్గా లోపలికి లాక్కొని వచ్చి తనని ఈసరింపుగా ఫ్లోర్ మీదకి నెట్టేశాడు. ఫోర్స్తో వెళ్ళి దివ్య ఫ్లోర్ మీద పడింది. జరుగుతుంది చూసి దివ్యకి మైండ్ బ్లాంక్ అవుతూ అభి వైపు చూసింది. అభి మెడలో ఉన్న దండను తీసి చిరాగ్గా పక్కకు వేసి, "ఈ ఇంటి పని మనిషికి హారతి ఇచ్చి ఆహ్వానించడం ఏంటమ్మా?" అన్నాడు నిప్పులు కక్కుతున్న కళ్ళతో దివ్యను చూస్తూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే ఇన్నాళ్ళు దివ్యని ప్రేమించడం అభి నాటకమా? ప్రతీకారంతో ఇదంతా చేశాడా? ఈ పరిస్థితిని దివ్య తట్టుకోగలుగుతుందా? ఈ విషయం యశ్వంత్కి తెలిస్తే? ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్గా సాగే వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.